నీలో నివసిస్తున్న ఆత్మ, దేవుని ఆత్మ నిన్ను ఏ విధంగా అయితే ఆత్మను నడిపిస్తుందో ఆ విధంగా నడువు అని గలతీల్లో ఉన్న సంఘపు వారికి మనకిని ప్రభు అయిన పరిశుద్ధాత్మ దేవుడు అప్పటి వరకు ఇప్పటి వరకు ఉపయోగకరంగా ఈ మాటల్ని రాయించారు. సో ఆత్మగా నడవడం అంటే ఏంటి? ఆత్మ ఫలములు ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. సో మీలో నివసిస్తున్న ఆత్మ మిమ్మల్ని నడిపిస్తున్న రీతిగా క్రమముగా ఆ ఆత్మను అనుసరించి నడుచుకుందుము అని ఇక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనము స్వతంత్రులుగా చేయబడ్డాము పాపము నుంచి, శరీర కార్యముల నుంచి, కఠినమైన ఆచారాల నుంచి. కాబట్టి దేవుడిచ్చిన స్వతంత్రాన్ని వ్యర్థపరచుకోకుండా మరలా వాటి కాడి కిందికి, ఆ దాస్యంలోనికి లేదా ఆ కఠినమైన పాపంలోనికి గాని, శరీర కార్యాల్లోనికి గాని, లేదా ధర్మశాస్త్రం యొక్క కఠినమైన నియమ ఆచారాలకు కానీ మనల్ని మనం దాస్యం చేసుకోకుండా స్వతంత్రులుగా దేవునిలో నిలిచి ఫలించాలనేది దేవుడి కోరిక. మనము అట్టి రీతిగా ఆయన ఆత్మ ద్వారా నడిపించబడదుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.